బుజ్జం ఎందుకు ఇదంతా చేస్తుంది? లే. అమ్మా, ఏంటి బుజ్జమ్మా? ఎప్పుడు నేను ఒక్కదాన్నే స్కూల్కి వెళ్ళాలా? ఒక్కదానివి ఏంటి? అంజు అక్క, ఆనంద్, ఆకాష్ అన్నయ్యలు నీకు తోడుగా వస్తున్నారు కదా. అది కాదమ్మా, నాకు ఒక కళ ఉంది. కళ ఏంటది? నన్ను నువ్వు నాన్న కలిసి స్కూల్కి తీసుకెళ్ళాలి. అది కూడా కార్లో కాదు, బైక్లో. బైక్ మీద? అవును, నాన్న ముందు కూర్చొని బైక్ డ్రైవ్ చేస్తారు. నేను మధ్యలో కూర్చొని 2 చేతులతో నాన్నని గట్టిగా పట్టుకుంటాను. నువ్వు వెనక్కి కూర్చొని నీ యొక్క చేతిని నాన్న భుజం మీద, ఇంకో చేతిని నా మీద వేయాలి. అబ్బో, చాలా పెద్ద కళే ఉంది నీకు. ఏ అమ్మా, నాది తీరని కోరిక. లేదు బుజ్జమ్మా, నాన్నెవరో తెలుసుకున్న తర్వాత నువ్వు తీర్చుకునే కోరికే. మరి నాన్న గురించి నాకెప్పుడు చెప్తావు? దానికి ఇంకా టైం ఉంది బుజ్జమ్మా. ఎంత టైం? ఇంకొంత టైమే. ప్రతిసారి ఇలానే చెప్తున్నావు. నువ్వు ఇలానే డిలే చేసావనుకో, నేనే నాన్నని కనిపెట్టేస్తాను. నేను చెప్పకపోతే నాన్నెవరో తెలుసుకుంటావా? తెలుసుకుంటాను. ఎలా? నేను నాన్న కూతుర్ని కదా, నాన్నని చూడగానే నాకు తెలిసిపోతుందన్నమాట. అవునా? అవును, నా కళ ఇంకా పూర్తి కాలేదు. నువ్వు నాన్న నన్ను స్కూల్ దగ్గర డ్రాప్ చేయాలి. నాకు టాటా చెప్పాలి. అప్పుడు నేను నాన్నకి ముద్దు పెడతాను, నాన్న నాకు ముద్దు పెడతారు. మరి నేను? నువ్వు కూడా నాకు కిస్ పెడతావు. మీరిద్దరు కలిసి నన్ను హ్యాపీగా స్కూల్కి పంపిస్తారు. ఆయన నేను కలిసి తనను బైక్ మీద స్కూల్కు తీసుకెళ్లాలన్నదే బుజ్జమ్మ కళ. ఇప్పుడు అదే జరుగుతోంది. అంటే బుజ్జమ్మకు ఆయనే తన తండ్రి అని తెలిసిపోయిందా? ఆ రోజు మా ఫోటో చూసినప్పటి నుంచి బుజ్జమ్మ ప్రవర్తన మారిపోయింది. తనకు నిజం తెలుసుంటే ఆ విషయం నాతో ఎందుకు చెప్పలేదు?